వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. ఈరోజు ఈ వీడియోలో శ్రావణ శుక్రవారంలో మనం లక్ష్మీదేవి కటాక్షం కోసం, అనుగ్రహం కోసం ఏ విధంగా లక్ష్మీదేవిని పూజించాలి, అలాగే ఆర్థిక సమస్యల నుండి బయటపడడం కోసం ఎలాంటి పరిహారాన్ని ఆచరించాలి, అలాగే ఈరోజు రాశి ఫలాల గురించి మనం తెలుసుకుందాం. ముందుగా లక్ష్మీ కటాక్షం కోసం లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలో తెలుసుకుందాం. శ్రావణ మాసాన్ని లక్ష్మీప్రదమైన మాసంగా మనం అనుకుంటామండి. ఎందుకంటే శ్రవణ నక్షత్రంతో కూడిన పూర్ణిమ చంద్రుడు ప్రకాశించే మాసం. శ్రవణ నక్షత్రానికి అధిపతి ఎవరు? చంద్రుడు. చంద్రుడు లక్ష్మీదేవికి సహోదరుడు కాబట్టి లక్ష్మీదేవికి శ్రావణ మాసం అంటే ఎక్కువగా ప్రీతి అండి. సో ఈ లక్ష్మీ కటాక్షం కోసం శ్రావణ శుక్రవారాలు మనం పూజ చేయాలి. ఈ శ్రావణంలో 5 శుక్రవారాలు వచ్చాయండి. ఈ 5 శుక్రవారాలు కూడా ఓపికగా ఈ పరిహారాలను ఆచరించండి. ఆర్థిక సమస్య కోసం 5 శుక్రవారాలు కలశం పెట్టుకోండి. కలశం పెట్టుకొని లక్ష్మీ సహస్రంతో పూజించండి. పూజించి 1000 తులసి దళాలతోటి లక్ష్మీదేవికి అర్చన చేయాలి. ఆ తర్వాత పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించి ముత్తైదువులకు తాంబూలాన్ని ఇవ్వాలి. ఈ విధంగా 5 శుక్రవారాలు చేయండి. కలశం ప్రతి శుక్రవారం మార్చుకోవాలంటే అది మీ ఓపిక అండి. ఇదే కలశాన్ని ఉంచుకుంటామంటే ఉంచుకోవచ్చు. లేదంటే ప్రతి శుక్రవారం కలశం పెట్టుకొని శనివారం తీసేసి మళ్ళీ వచ్చే శుక్రవారం కొత్త కలశం పెట్టుకొని అట్లా కూడా చేసుకోవచ్చు. ఏదైతే కలశం కొబ్బరికాయ ఉంటుందో ఆ కొబ్బరికాయతోని ప్రసాదం చేసుకొని ఓన్లీ కుటుంబ సభ్యులు మాత్రమే స్వీకరించాలండి. మళ్ళీ వేరే బయట వాళ్ళు ఎవరికి పెట్టకూడదు. ఇదంతా మీకు కష్టంగా అనిపిస్తే వేరే ఇంకో పరిహారం ఏమిటి అంటే ప్రతి శుక్రవారంతో స్టార్ట్ చేసి లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని రేపు వచ్చే శుక్రవారంతో ప్రారంభించి 41 రోజులు చదవండి. మొదట నారాయణ స్తోత్రాన్ని చదవాలి. ఆ తర్వాత లక్ష్మీ స్తోత్రాన్ని చదవాలి. మీరు ఉదయం ప్రారంభిస్తే 41 రోజులు ఉదయమే చదవాలండి. లేదంటే సాయంత్రం ప్రారంభిస్తే సాయంత్రమే కంప్లీట్గా 41 రోజులు చేయాలి. లేదు ఇది కూడా మాతోని కాదు అంటే ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవి విగ్రహానికి పసుపు నీటితోని అభిషేకం చేయాలి అండి. అమ్మవారు పసుపులో కొలువై ఉంటారు. తులసి దళాలతోని లక్ష్మీ అష్టోత్తరం చేస్తూ 3 సార్లు పసుపుతో అభిషేకం చేయాలి. ఇంకా ఫస్ట్ విష్ణు పూజ చేసిన తర్వాతనే లక్ష్మీ పూజ చేయాలండి. అప్పుడే లక్ష్మీదేవి త్వరగా అనుగ్రహించడానికి ఆస్కారం ఉంటుంది. ఇది కాకపోతే కనకధార స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా 3 సార్లు పఠించినట్లయితే మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ శ్రావణ మాసం అంతా కూడా కనకధార స్తోత్రాన్ని రోజు 3 సార్లు చదవండి. ఇక ఈరోజు రాశి ఫలాలు. మొదటగా మేషరాశి వారికి 11 గంటల వరకు అనుకూలంగా ఉంటుంది. ఆ తర్వాత ఆర్థిక విసుగుదల అనేది పెరుగుతుంది. పని వేళలు కూడా పెరుగుతాయి. శ్రమ అనేది పెరుగుతుందండి. కాస్త జాగ్రత్తగా ఉండడం మేలు. ఈరోజు మీరు ధరించకూడని రంగు తెలుపు రంగు. పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం. ఇక తదుపరి వృషభ రాశి వారికి 11 గంటల తర్వాత నుంచి ఆర్థికంగా బాగుంటుంది అండి. ఫ్యూచర్ గురించి ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. ఇంటర్వ్యూల్లో సక్సెస్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు పసుపు రంగు. పాటించవలసిన పరిహారం ఆదిత్య హృదయ స్తోత్రం. తదుపరి మిథున రాశి వారికి 11 గంటల తర్వాత కాలం చాలా ప్రతికూలంగా ఉంది. కాబట్టి మీరు ఏదైనా అగ్రిమెంట్స్, చర్చలు ఇలాంటివి ఏదైనా చేయాలి అనుకుంటే 11 గంటల లోపే చేసుకుంటే బాగుంటుంది అండి. కుటుంబంలో చికాకులు పెరుగుతాయి అండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు నీలం రంగు. విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయాలి. పాటించాల్సిన పరిహారం. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు సానుకూల పరిస్థితులు ఉన్నాయండి. కర్కాటక రాశి స్త్రీ పురుషులు ఇరువురికి ఆర్థికంగా అంశాలు బాగున్నాయి. ఏమైనా కొనుగోలు చేయడానికి కూడా బాగుంది. లాభిస్తాయి. బంధుమిత్రులతోని సంతోషంగా ఉంటారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్. పాటించవలసిన పరిహారం దుర్గా ఆపదుద్ధారక స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి
సింహరాశి వారికి ఈరోజు ఇబ్బందులనేవి పెరుగుతాయండి. జాగ్రత్తగా ఉండడం మేలు. బాధ్యతలు కూడా పెరుగుతాయి. శ్రమ అనేది అధికంగా ఉంటుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు కాఫీ రంగు. పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి చాలా సానుకూలంగా ఉంది అండి. ఈరోజు మీరు రోజుని ఏ విధంగా గడపాలనుకుంటున్నారో ఆ విధంగా గడుపుతారు. కాలం మీ అనుకూలంగా ఉంటుంది. ఎదుటివారు మీకు భరోసా ఇస్తారు. నేనున్నాను అని చెప్పేసి వారు భరోసా ఇస్తారు. మీకు తోడుగా ఉంటారు. వృత్తి వ్యాపారాలు సానుకూలంగా ఉన్నాయి అండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు గులాబీ రంగు. పాటించవలసిన పరిహారం విష్ణువు సహస్రనామాన్ని పారాయణ చేయడం. తదుపరి తులారాశి. తులారాశి వారికి కాలం అనుకూలంగా ఉంది అండి. ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు థిక్ గ్రీన్ కలరు. పా పాటించవలసిన పరిహారం ఇష్టదైవాన్ని ఎర్రని పూలతోని పూజించడం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి 10 గంటల తర్వాత నుంచి ప్రయాణాల్లో ఆర్థికంగా చాలా బాగుంది అండి. ప్రయాణాలు సానుకూలంగా ఉంటాయి. ఆర్థిక పరంగా బాగుంటుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు నలుపు రంగు. పాటించవలసిన పరిహారం శివకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారు ఈరోజు జాగ్రత్తగా మాట్లాడాలండి. నోరు అదుపులో ఉంచుకోవాలి. ఎంత జాగ్రత్తగా మాట్లాడితే అంత మంచిది. ఎదుటి వారిని తక్కువగా అంచనా వేయవద్దండి. వృత్తి వ్యాపారాల్లో చికాకులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఎరుపు రంగు. పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు కాలం సానుకూలంగా ఉంది అండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. స్టూడెంట్స్కి అంటే విద్యార్థులకు కూడా ఈరోజు కాలం సానుకూలంగా ఉంటుంది. ఈరోజు చాలా బిజీగా ఉంటారు మకర రాశి వారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు. పాటించవలసిన పరిహారం అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి 11 తర్వాత ఆర్థికంగా బాగుంటుంది అండి. సో 11 గంటల తర్వాత నుంచి మీరు ఏదైనా అగ్రిమెంట్స్ కానీ చర్చలు కానీ డాక్యుమెంటేషన్స్ కానీ ఇవేవైనా చేయాలనుకుంటే ఈరోజు 11 తర్వాత రేపైనా కూడా చేసుకోవచ్చు. ఈరోజు మీరు ధరించకూడని రంగు బూడిద రంగు. పాటించవలసిన పరిహారం ఇష్టదైవాన్ని తెల్లని పూలతోని పూజించడం. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు ఆర్థిక తగాదాలు ఉంటాయండి. మీరు ఒకటంటే ఎదుటివారు ఇంకొకటి తీసుకొని గొడవకు దిగుతారు. ఇష్టం లేని ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. ఈరోజు మీరు వీలైతే అంత కీలక నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే చాలా మంచిది. ఈరోజు మీరు ధరించకూడని రంగు వంకాయ రంగు. పాటించవలసిన పరిహారం దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం. ఇక ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలంటే ఈరోజు గురువు పుష్యమి యోగం ఉంది అండి. సాయంత్రం 4:48 నుంచి పుష్యమి నక్షత్రం ప్రారంభమవుతుంది. సో, ఈ పరిహారాన్ని మీరు సాయంత్రం 5 తర్వాతనే చేయాలండి. దీనికోసం మీరు 5 రావి ఆకులను తీసుకొచ్చుకొని అరగదీసిన గంధంతో ఆ రావి ఆకు ముందు వెనక భాగానికి రాసి మాకు ఆర్థిక సమస్యలు తీరిపోవాలని అనుకుంటూ చెరువులో కానీ పారే నదిలో కానీ వేయాలి. మా దగ్గర చెరువులు నదులు లేవు అనుకుంటే ఒక పట్టు పసుపు వస్త్రాన్ని తెచ్చుకొని దాంట్లో నల్ల పసుపు కొమ్ము ఒకటి పెట్టి ఆ తర్వాత ఒక వెండి కాయిన్ వేసి మూట కట్టి ఇంట్లో అయితే బీరువాలో పెట్టుకోండి. వ్యాపార స్థలంలో అయితే ఆ వ్యాపారంలో ఉండే గల్లా పెట్టెల్లో పెట్టుకుంటే మనకు ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు. ఆర్థిక స్థితి అనేది బాగుండడానికి ఆస్కారం ఉంటుంది. పాటించండి.